హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. కొబ్బరన్నమే స్పెషల్ అంటే దీంతో మల్టిపుల్ ఉంటాయండి కాంబినేషన్స్. దీంతో పాటు తినటానికి ఇవాల్టి వీడియోలో కొబ్బరన్నం విత్ మటన్ కర్రీ రెండు కూడా కుక్కర్ యూస్ చేసి చేస్తున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ కొబ్బరన్నానికి బాస్మతి రైస్ యూస్ చేసినట్లుగానైతే ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ ఇలా వాటర్ వేసి వాష్ చేసేసుకుంటాం కదా. ఒకసారి వాష్ చేసేసుకున్నాక ఈ వాటర్ అంతటిని డ్రైన్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇన్కేస్ పెద్ద సైజ్ కొబ్బరికాయ అయితే కనుక ఒక హాఫ్ సరిపోతుందండి. అదే చిన్నది అయితే మాత్రం కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు. కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి గ్రైండ్ చేసేస్తాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైనర్ హెల్ప్తో ఫిల్టర్ చేసేసుకుందాం. ఇక్కడ అదే పల్ప్ వేసి రెండోసారి ఇంకొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తున్నానండి. గ్రైండ్ చేసుకున్నాక మనకైతే ఈ కొబ్బరి పాలు వస్తాయి కదా. ఇది మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వచ్చేంత వరకు చూసుకోవాలి. కొబ్బరి పాలు తీయటానికి అలాగే ముందుగా నానబెట్టుకోవటానికి రైస్ దీనికి మాత్రమే టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ బాస్మతి రైస్ నానేలోగా మటన్ కర్రీ చూసేద్దామండి. ఇక్కడ యూఎస్లో అయితే మనకి మటన్ బయటకు వెళ్ళి కొనేటప్పుడు పౌండ్స్లోని రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనం గ్రామ్స్లో చూస్తాం కదా, పావు కేజీ 6 కేజీ అనేసి ఒక 250 గ్రామ్స్ 500 గ్రామ్స్. ఇక్కడ వచ్చేసి పౌండ్ అంటారు. పౌండ్ అంటే ఒక పౌండ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 450 గ్రామ్స్ అలా పడుతుంది. సో ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే కుక్కర్లో చేసుకుంటున్నామన్నాం కదా. సో ఒక చిన్న సైజ్ కుక్కర్ని తీసుకొని ఇందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఈ స్పైసెస్ వేసుకుందాం. ఒక 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, లవంగాలు, చెక్క, అలానే యాలకులు. ఇప్పుడు ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు సాట్ చేసుకుందాం. స్పైసెస్ని సాట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని వాటిని కూడా వేసుకుందాం. అలానే ఒక 3-4 పచ్చిమిర్చి. ఇక్కడ మీకు స్పైస్ కావాలి అని అంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి మగ్గిపోతాయి కదా, అప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేనైతే ఫ్రెష్ది యూస్ చేస్తున్నానండి. ఫ్రెష్ది యూస్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులోని ఒక 2 మీడియం సైజ్ టమాటోని కూడా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకుందాం. ఒకసారి ఇలా టమాటో వేసాక కాసేపటికి ఇది మషిగా అవుతుంది కదండి, అంటే కాస్త మెత్తబడుతుంది కదా. ఒకసారి ఇలా మనకి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు కడిగి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా మటన్ని, ఆ మటన్ కూడా ఇందులో వేసేద్దాం. ఒకసారి మటన్ వేసేసాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 6-7 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడకనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 6-7 నిమిషాల పాటు ఉడికిచ్చాక ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటాం కదండి. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. వాటర్ ఎంతవరకు అంటే ఈ ముక్కలు ములుగుతాయి కదా, ఆ లెవెల్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు కాసేపటికి ఇలా ఉడికొస్తుంది కదండి, అప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇది ఇంక ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఒక 6-7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయాక ఒకసారి ఓపెన్ చేసి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఒకవైపు కుక్ అయ్యి విజిల్స్ వస్తూ ఉంటుంది కదా మటన్, ఇంకొక వైపు మనం కుక్కర్లోని కొబ్బరన్నానికి రెడీ చేసేసుకుందాం. దీనికి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని అలానే చూపిస్తున్న ఈ బిర్యానీ స్పైసెస్, ఒక 2 యాలకులు, అలానే ఒక 6-7 మిరియాలు, ఒక 2 మరాఠీ మొక్క, ఒక 3 లవంగాలు, చెక్క, అలానే ఒక 2 స్టార్ అనైస్, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసేసి ఒక నిమిషం పాటు సాట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా సాట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఇలా మధ్య కట్ చేసినవి, అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆనియన్స్ ఒకసారి మంచి కలర్ వస్తుంది కదండి, అప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని ఈ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసి అది పచ్చివాసన పోతుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఒకసారి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించాక
ఇందులో నానబెట్టి ఉంచుకున్నాం కదండి బాస్మతి రైస్ని, అందులో ఉన్న వాటర్ని ఏ కొలండర్ హెల్ప్తో కానీ స్ట్రైనర్ హెల్ప్తో కానీ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసి కాస్త నెమ్మదిగా కలుపుకుందాం. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోని మనం తీసుకున్న బాస్మతి రైస్, ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక 1.5 గ్లాస్ వరకు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలని, ఈ కొబ్బరి పాలని ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ బాస్మతి బదులు ఇన్ కేస్ సోనా మసూరి రైస్ కానీ యూస్ చేసినట్లుగానైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలని యూస్ చేయొచ్చు. ఇక్కడ మనం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక 1.5 గ్లాస్ వరకు కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కొబ్బరి పాలు యాడ్ చేసేసాక ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతటా చక్కగా కలిపేసుకొని చివరిలో కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన కుక్కర్ లిడ్ పెట్టేసి దీన్ని ఒక 3 విజిల్స్ వరకు ఉంచుదాం. ఒకసారి ఇలాగా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇక ఆఫ్ చేసేసుకుంటాం కదండి. అప్పుడు ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఒకసారి ప్రెషర్ పోయాక మనం మూత లిడ్ ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేశాక ఇది కుక్కర్లో చేసాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకుంటే కనుక చాలా మెతుకన్నది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను మటన్ కర్రీని ఇంకొక వైపు పెట్టాను కదండి. ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని. ఒకసారి విజిల్స్ వచ్చేసాక ఇక ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయాక ఇప్పుడు మూత లిడ్ ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మనకి ముక్క బాగా ఉడికి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయిందంటే ఇక ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మటన్ కర్రీని. సో టేస్టీ మటన్ కర్రీ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటి రెండింటిని సర్వ్ చేసుకొని వీటి కాంబినేషన్లో తింటే కనుక చాలా బాగుంటుంది. ఈ కొబ్బరన్నం మటన్ కర్రీకి మాత్రమే కాదండి, దీంతో కలిపి తినటానికి చాలానే రెసిపీస్ ఉన్నాయి. దేంతోనైనా సరే పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది కొబ్బరన్నం. ఇక్కడ ఒక ముక్క తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందా అన్నది. ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ and subscribe for more videos.